మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. క్వింటాల్కు 1500 రూపాయల అదనపు ధర అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రకటించింది. గుంటూరు మిర్చి యార్డులో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నక్కా ఆనందబాబు యార్డులో రద్దీ నివారణ, ప్రత్యామ్నాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నమోదు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోందని, నమోదు లేకుండా లాట్ ఐడి ఆధారంగా సాధ్యమైనంత త్వరగా మిర్చి బస్తాలను యార్డు నుంచి తరలించే చర్యలు చేపట్టాలని మంత్రి సోమిరెడ్డి ఆదేశించారు. ఉద్యాన శాఖ అధికారులతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం సాగు ధృవీకరణ పత్రం అందించాలని ఆదేశించారు. మిర్చి అదనపు ధర అమలుకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల నిల్వ ఉన్న మొత్తం మిర్చిని కొంటామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మిర్చి పంట ఇక్కడికి రావడం జరుగుతుంది గుంటూరుకి. దీనివల్ల చాలా ఇబ్బందులు పెరిగిపోయినాయి. తెలంగాణలో కొనుగోలు ఆగిపోయింది. 15 రోజుల నుంచి ఖమ్మం కానీ, వరంగల్ కానీ మార్కెట్ యార్డ్ క్లోజ్ చేశారు. ఆ ఒత్తిడంతా ఆంధ్ర రాష్ట్రం మీద పడింది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అమ్ముకునే దానికి మార్గం చూపించుంటే ఇంత ఒత్తిడి వచ్చిండేది కాదు. కొన్న సరుకు బయటపోయేదానికి ఒక్కొక్క లారీకి 40 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది. దాన్ని 10 నిమిషాల్లో క్లియర్ చేయాలని చెప్పేసి అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. రైతులు ఎవరు ఆందోళన పడొద్దు. మీకు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్కి 1500 సపోర్టింగ్గా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. జూన్ ఆఖరి వరకు అవసరమైతే 10 రోజులు పొడిగిస్తాం. మీకు మేము చెప్పిన స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. మండల స్థాయిలో ఆ రైతుది సర్టిఫై చేసేదానికోసం ఇబ్బంది పెట్టి తిప్పుకున్న, డబ్బులు వసూలు చేసిన చాలా సీరియస్గా ఉంటాం. రిజిస్ట్రేషన్ అవసరంలే, లాట్ ఐడి, సర్టిఫికేషన్ సులభతరము, ప్రమాదం జరిగినప్పుడు 2 వెహికల్లు అందుబాటులో పెట్టడం, 108, 104 వెహికల్లు మరింత పెంచడం, పోలీస్ స్టాఫ్ను పహారా ఉండాలని కోరడం, కొనేదానికోసం స్టాఫ్ను కూడా రిజిస్ట్రేషన్ కానీ దానికి పెంచడం, ఇవన్నీ చేసుకుంటా పోతే పరిష్కారం త్వరగా అవుతుంది.